సో, ముందుగా మనకి ఈ సమ్‌లో మనకిచ్చినట్టుగా డెన్నిస్ మోటార్స్ అనే పేరుతోటి ఒక కంపెనీ క్రియేట్ చేయాలి. డెన్నిస్ మోటార్స్ అనేవాళ్ళు హోండా డీలర్స్ అంట. సో, డిఫరెంట్ టైప్ ఆఫ్ బైక్స్ అండ్ స్కూటర్స్ వాళ్ళు అమ్మడం, కొనడం చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి సంబంధించి ఫైనాన్షియల్ ఇయర్ 2018, 19కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్‌ని మనల్ని ఎంటర్ చేయమని చెప్పారు. అలాగే మనకి డిఫరెంట్ బుక్స్ అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ స్టాక్ బ్యాలెన్స్‌ని మనకి ఇవ్వడం జరిగింది. యాజ్ ఆన్ 1 ఏప్రిల్ 2018. ఈ డీటెయిల్స్ తోటి మనం ఇప్పుడు కంపెనీ క్రియేట్ చేద్దాం. డెన్నిస్ మోటార్స్ ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్ ఫ్రమ్ అనే దాన్ని మనం 1/4/2018 అండ్ బుక్స్ బిగిన్ ఫ్రమ్ కూడా సేమ్ డేటు. కంట్రోల్ ఏ ప్రెస్ చేసి సేవ్ చేస్తున్నాం. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్ 20 lakhs, అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్, సింగిల్ లెడ్జర్ క్రియేట్, క్యాపిటల్. యాక్సిస్ బ్యాంక్ 11,90,000 బ్యాంక్ అకౌంట్. సో ఈ రెండు లెడ్జర్సే మనకి ఇచ్చారు. మిగిలిన అన్ని కూడా స్టాక్ సంబంధించినవి. సో స్టాక్ సంబంధించి మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ బైక్స్ అండ్ స్కూటర్స్ ఇచ్చారు. వీటిని క్రియేట్ చేస్తే టోటల్ స్టాక్ వాల్యూ మనకి 8,10,000 రావాలి. ఫస్ట్ మనం స్టాక్ లెడ్జర్ని క్రియేట్ చేద్దాం. పెట్టాలి ఇన్వెంటరీ ఇన్ఫో, స్టాక్ ఐటమ్, క్రియేట్. ఫస్ట్ ఐటమ్ వచ్చి యాక్టివా 5 numbers 50,000. యాక్టివా అండ్ స్కూటర్స్ గ్రూప్ numbers 5 numbers 50,000 each. సిబి షైన్ 2 numbers 60,000 అన్నట్టు. సిబి షైన్ ఆల్ట్స్ బైక్స్ గ్రూప్ numbers 2 numbers 60,000. డ్రీమ్ యోగా 2 numbers 70,000. 2 numbers 70,000. షైన్ ఎస్పి బైక్ గ్రూప్ numbers 2 numbers 75,000. లివో బైక్ గ్రూప్ numbers 2 numbers 75,000. కంట్రోల్ ఏ. ఇలా స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసిన తర్వాత ఒకసారి మనం గేట్ వెబ్ టాలీలో స్టాక్ సమ్మరీ చూద్దాం. సో మనకి ఇచ్చినటువంటి ఐటమ్స్ తోటి 8,10,000 తోటి ఓపెనింగ్ స్టాక్ వాల్యూ వచ్చింది. అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్ షీట్ చూద్దాం. బ్యాలెన్స్ షీట్ తీసుకున్నప్పుడు రెండు వైపులా 20 lakhs తోటి ఇటు కూడా డిఫరెన్స్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది రాకుండా ఇక్కడ మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ సరిపోయి ఇక్కడ నుంచి మనం ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేయడం స్టార్ట్ చేయాలి. పర్చేజ్ ఆర్డర్ నెంబర్ గివెన్ టు రాజ్ మోటార్స్ అని ఇచ్చారు. సో వీళ్ళకి సంబంధించిన పర్చేజ్ ఆర్డర్ మనం వేయాలి. సో ఫస్ట్ పర్చేజ్ ఆర్డర్ అనే దాన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి, రైట్? దానికోసం మనం F11లో ఇన్వెంటరీ ఫీచర్స్లో ఎనేబుల్ పర్చేజ్ ఆర్డర్ ప్రాసెసింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి. కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఇక్కడ మీకు చూస్తే ఆర్డర్ వోచర్స్ అనే ఆప్షన్ మీకు ఎనేబుల్గా ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసినప్పుడు మీకు ఆల్రెడీ పర్చేజ్ ఆర్డర్లో కనిపిస్తారు. మీకు ఆల్రెడీ పర్చేజ్ ఆర్డర్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. ఇక్కడ ప్రజెంట్ ఇది ఆల్మోస్ట్ మనకి పర్చేజ్ వోచర్ లాగే కనిపిస్తూ ఉంటుంది. ఎక్సెప్ట్ ఇక్కడ రైట్ సైడ్ మీకు ఆర్డర్ నెంబర్ అనేది ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఇందులో రాజ్ మోటార్స్ అనే వాళ్ళకి మనం పర్చేజ్ ఆర్డర్ ఇస్తున్నారు అని చెప్పారు కాబట్టి సో అది ఆర్డర్ ఎంటర్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఆల్ట్ సి ప్రెస్ చేసి రాజ్ మోటార్స్ అండర్ క్రెడిటార్స్ ఇక్కడ మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ అనే దాన్ని నో పెట్టుకోండి. కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఆర్డర్ నెంబర్ అలా వదిలేసేయండి. పర్చేజ్ లెజర్ అనే దాన్ని క్రియేట్ చేయాలి. ఆల్ట్ సి పర్చేజెస్ అండ్ పర్చేజ్ అకౌంట్స్.
మనం పర్చేజ్ చేయాలనుకున్న ఐటమ్ సిబి షైన్ 5 నెంబర్స్ 60,000. సిబి షైన్ ఆల్రెడీ మన దగ్గర 2 నెంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ డ్యూ ఆన్ అన్నది కూడా ఎంటర్ ప్రెస్ చేసేయండి. క్వాంటిటీ దగ్గర మనం కొనాలనుకుంటుంది 5 నెంబర్స్ 60,000. నెక్స్ట్ లివో 3 నెంబర్స్ 75,000. 3 నెంబర్స్ 75,000. యాక్టివా 5 నెంబర్స్ 50,000. సో ఈ ఐటమ్స్ మనం ఆర్డర్ పెడుతున్నట్టు అయిందనమాట. సో ఇది కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తాం. ఓకే, సో ఇది ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆర్డర్ క్రియేట్ అయిందా లేదా మీరు చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు డిస్ప్లేలో స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీలో పర్చేజ్ ఆర్డర్ అవుట్ స్టాండింగ్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో దీన్ని తీసుకోండి. తీసుకున్నప్పుడు మీకు ఇందులో లాస్ట్లో ఆల్ ఆర్డర్స్ అని కనిపిస్తుంది. సో ఆల్ ఆర్డర్స్కి వెళ్ళిపోండి. ఆల్ ఆర్డర్స్కి వెళ్ళినప్పుడు చూడండి, మీరు ప్రజెంట్ చేసినటువంటి ఆర్డర్ ఐటమ్స్ మొత్తం టోటల్ వాల్యూ పర్టికులర్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చి April 2nd స్టాక్ రిసీవ్డ్ ఫ్రమ్ రాజ్ మోటార్స్ బేస్డ్ ఆన్ ఆర్డర్ నెంబర్ 1 వితౌట్ బిల్ అన్నాడు. అంటే ఆర్డర్ నెంబర్ ఆల్రెడీ మనం ఆర్డర్ 1 రాజ్ మోటార్స్కి ఇచ్చాం కదా. సో దాని బేసిస్ మీద స్టాక్ అనే దాన్ని మనం రికార్డ్ చేయాల్సి ఉంటుంది, బిల్ డీటెయిల్స్ ఎంటర్ చేయకుండా. అంటే మనం రిసీట్ నోట్ అనే దాంతో ఈ ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేయాలి. సో ముందుగా మనం రిసీట్ నోట్ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేద్దాం. రిసీట్ నోట్ని ఎనేబుల్ చేయడానికి F11లో ఫీచర్స్లో ఇన్వెంటరీ ఫీచర్స్లోకి వెళ్తాం. దీంట్లో మీకు ఇక్కడ రైట్ సైడ్ చూడండి, యూజ్ ట్రాకింగ్ నెంబర్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. ఇక్కడ ఎస్ ప్రెస్ చేయండి. కంట్రోల్ ప్రెస్ చేసి మీరు బ్యాక్ వచ్చిన తర్వాత నార్మల్లీ మీరు ఇన్వెంటరీ వచ్చర్స్కి వెళ్ళొచ్చు. ఇన్వెంటరీ వచ్చర్స్కి వెళ్ళగానే మీకు ఇక్కడ రైట్ సైడ్ చూస్తే Alt F9 అంటే రిసీట్ నోట్ కనపడుతుంది. ఇది రిసీట్ నోట్. సో రిసీట్ నోట్కి సంబంధించి డేట్ మార్చాలి. డేట్ వచ్చి 2nd April. అండ్ రాజ్ మోటార్కి సంబంధించి ఆల్రెడీ మనం ఆర్డర్ ఇచ్చాం కదా. సో మీరు రాజ్ మోటార్స్ని సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే ఇక్కడ ఈ ఎల్లో స్క్రీన్లో మీకు లిస్ట్ ఆఫ్ ఆర్డర్స్ అని కనపడుతుంది. ఇందులో మీకు ఆర్డర్ నెంబర్ 1 అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఆర్డర్ నెంబర్ 1 సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే ఆ ఆర్డర్లో మీరు పెట్టినటువంటి ఐటమ్స్ అన్ని దీంట్లోకి డౌన్లోడ్ అయిపోతాయి. ఒకసారి చెక్ చేసుకుని కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే మీకు ఆర్డర్ బేసిస్ మీద రిసీట్ నోట్ తోటి స్టాక్ని రిసీవ్ చేసుకున్నట్టు అవుతుంది అన్నమాట. ఒకసారి ఇక్కడ ఉన్న స్టేటస్ని మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిస్ప్లేలో స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీలోకి వెళ్తే పర్చేజ్ ఆర్డర్ అవుట్ స్టాండింగ్ అనేటటువంటి ఆప్షన్కి వెళ్ళినప్పుడు మీకు ఇక్కడ ఆల్ ఆర్డర్స్లోకి వెళ్తే ఏ ఆర్డర్ కూడా కనిపించకుండా క్లియర్ అయిపోయి ఉంటాయి. అలాగే ఇదే స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీలో మీరు చూస్తున్నప్పుడు పర్చేజ్ బిల్స్ పెండింగ్ అనేటటువంటి ఆప్షన్ మీకు కొత్తగా కనిపిస్తుంది. సో దీంట్లోకి మీరు వెళ్ళినప్పుడు ఇక్కడ పైన గూడ్స్ రిసీవ్డ్ బట్ బిల్స్ నాట్ రిసీవ్డ్ ఫర్ దీస్ ఐటమ్స్ అని మీకు కొత్తగా ఒక ఐటమ్ కనిపిస్తుంది. సో అలాగే మీరు ఇక్కడ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్ళి చూస్తే దీన్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు Alt F1తో మీరు ఇక్కడ చూడొచ్చు, పర్చేజ్ బిల్స్ టు కమ్ అనేటటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. పర్చేజ్ అనేది అప్డేట్ అవ్వకుండా నిల్ చూపిస్తూ ఉంటుంది. అంటే మీకు ఈ స్టాక్ని అయితే రిసీవ్ చేసుకున్నాము, బట్ బిల్స్ అనేవి అప్డేట్ అవ్వలేదు అనమాట. ఓకే, May 1st బిల్ రిసీవ్డ్ ఫ్రమ్ రాజ్ మోటార్స్ ఫర్ ఆర్డర్ నెంబర్ 1. ఆర్డర్ నెంబర్ 1 బేసిస్ మీద బిల్ అనే దాన్ని మనం రిసీవ్ చేసుకున్నాం. అంటే ఇక్కడ మీరు పర్చేజ్ వచ్చి వేయాలి ఆన్ May 1st. ఆల్రెడీ ఈ ఆర్డర్ నెంబర్ 1 బేసిస్ మీద మనం ఇక్కడ గూడ్స్ రిసీట్ నోట్ వేసేసాం కదా. సో ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ట్రాకింగ్ నెంబర్ని రిఫర్ చేసుకుంటూ మనం ఇక్కడ దీన్ని రికార్డ్ చేస్తాం, రైట్. సో ఇప్పుడు నేను నార్మల్ పర్చేజ్ వచ్చర్కి వెళ్తున్నాను, F9. దీనికి సంబంధించి డేట్ వచ్చి May 1st. ఇక్కడ మీరు రాజ్ మోటార్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రిసీట్ నోట్ నెంబర్ అని కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఇక్కడ రిసీట్ నోట్ నెంబర్స్ ఎంటర్ చేసి సెలెక్ట్ చేయగానే ఇక్కడ
ఆర్డర్ కూడా ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది. సో కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే ఇక్కడ పర్చేజెస్ అనేవి ఇందులో ఫిల్అప్ అయిపోతాయి. సో కంట్రోల్ ఏ ప్రెస్ చేసి దీన్ని సేవ్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి బ్యాక్ వచ్చి చూసినప్పుడు ఈసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మళ్ళీ చూస్తే ఎక్స్పాన్షన్ ఫామ్ లో చూసినప్పుడు ఇక్కడ మీకు చూస్తే పర్చేజ్ బిల్స్ టు కమ్ అనేది క్లియర్ అయిపోయి ఆ అమౌంట్ పర్చేజ్ లోకి అప్డేట్ అవుతుంది. అలాగే మీకు డిస్ప్లేలో స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీలోకి వెళ్ళి పర్చేజ్ బిల్స్ పెండింగ్ అనే ఆప్షన్ కూడా మీకు ఇక్కడ క్లియర్ అయిపోతుంది అనమాట. ఇలా మీరు ఈ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మే 2న పర్చేజ్ ఆర్డర్ నెంబర్ 2 గివెన్ టు నవీన్ మోటార్స్ అన్నారు. సో మళ్ళీ ఇంకొక పర్చేజ్ ఆర్డర్ అనే దాన్ని వేయాల్సి ఉంటుంది. ఆర్డర్ వోచర్స్ లో పర్చేజ్ ఆర్డర్ ఓపెన్ చేశాను. నవీన్ మోటార్స్ అనేది మన దగ్గర లేదు. సో ఆల్సి నవీన్ మోటార్స్ అండర్ క్రెడిటార్స్ అండ్ ఆర్డర్ నెంబర్ 2 ఇది పర్చేజ్ లెడ్జర్ సెలెక్ట్ చేశాను. చేయాల్సిన ఐటమ్స్ వచ్చి యూనికార్న్ 5 నెంబర్స్ 70,000. యూనికార్న్ మన దగ్గర లేదు. ఆల్సి యూనికార్న్ అండర్ బైక్ నెంబర్స్ 5 నెంబర్స్ 70,000. కంట్రోల్ ఏ. డియో 10 నెంబర్స్ 60,000. ఆల్సి డియో అండర్ స్కూటర్స్ గ్రూప్ ఎంటర్ 10 నెంబర్స్ 60,000. డ్రీమ్ నియో 20 నెంబర్స్ 80,000. ఆల్సి డ్రీమ్ నియో బైక్ గ్రూప్ నెంబర్స్ 28,000. రైట్. ఇది మనం నవీన్ మోటార్స్ కి పెట్టేటటువంటి ఆర్డర్. ఓకే. కంట్రోల్ ఏ ఫర్ సేవ్. నెక్స్ట్ మే 31న పర్చేజ్డ్ ఫ్రమ్ నవీన్ మోటార్స్ బేస్డ్ ఆన్ ఆర్డర్ నెంబర్ 2 విత్ ద ఫాలోయింగ్ మోడిఫికేషన్స్. అంటే మనం నవీన్ మోటార్స్ కి ఆర్డర్ నెంబర్ 2లో ఈ ఐటమ్స్ అన్ని కావాలని చెప్పాము. బట్ యాక్చువల్ గా మనం పర్చేజ్ చేసేటప్పుడు ఇవి జరిగినాయి అంట. అంటే మనం ఇక్కడ 5 నెంబర్స్ అడిగాము. బట్ ఇక్కడ 5 నెంబర్స్ తీసుకున్నాం కానీ వెయిట్ లో తేడా ఉంది. అలా ఇక్కడ 20 నెంబర్స్ అడిగాము. ఇక్కడ 18 నెంబర్స్ ఉంది. తేడా ఉంది. అంటే ఐటమ్ క్వాంటిటీలో కూడా డిఫరెన్స్ ఉంది. ఈ మోడిఫికేషన్స్ మనం యాక్చువల్ గా పర్చేజ్ చేసేటప్పుడు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ వితౌట్ బిల్ అనేటటువంటి మాట ఏమి చెప్పలేదు కాబట్టి డైరెక్ట్ గా మనం పర్చేజ్ వోచర్ వేసేస్తాం. మీ కీబోర్డ్ షార్ట్ కట్ గుర్తుంటే ఒక ఓచర్ నుంచి ఇంకొక ఓచర్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఆల్రెడీ పర్చేజ్ ఆర్డర్ లో ఉన్నాను. సో మనం బ్యాక్ వెళ్ళి గేట్ ఆఫ్ టాలీలో మళ్ళీ అకౌంటింగ్ ఓచర్స్ లోకి వెళ్ళక్కర్లేదు. డైరెక్ట్ గా మీరు ఇక్కడ F9 ప్రెస్ పర్చేజ్ ఓచరు డేట్ మార్చాలి. 31st మే. నవీన్ మోటార్స్ లెడ్జర్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ రిసీట్ నోట్ నెంబర్ కనబడుతుంది. బట్ ఇక్కడ ఏం చేయాలంటే నాట్ అప్లికబుల్ అని తీసుకోండి. అండ్ ఆర్డర్ నెంబర్స్ కనబడుతున్నాయి కదా. ఇక్కడ ఆర్డర్ నెంబర్ లో ఆర్డర్ నెంబర్ 2 సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ కంట్రోల్ ఏ ప్రెస్ చేయగానే నవీన్ మోటార్స్ మీరు పెట్టినటువంటి ఆర్డర్ సంబంధించిన ఐటమ్స్ అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి. బట్ ఇక్కడ ఏంటంటే సేమ్ ఆర్డర్ లో కొన్ని మోడిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ యూనికార్న్ దగ్గర ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి ట్రాకింగ్ నెంబర్ నాట్ అప్లికబుల్ అండ్ ఆర్డర్ నెంబర్ 2. అండ్ ఇక్కడ మీకు ఏంటంటే 5 నెంబర్స్ మనం ఆర్డర్ లో పెట్టాము అండ్ 70,000 చొప్పున. బట్ ఇక్కడ ఏంటంటే 5 నెంబర్స్ 65,000 చొప్పున కొంటున్నాం. సో మీ ఇక్కడ ప్రైస్ లో 65,000 అని మోడిఫై చేయాలి. కంట్రోల్ ఏ. అలాగే డిఓ ఇక్కడ ట్రాకింగ్ నెంబర్ నాట్ అప్లికబుల్ ఆర్డర్ నెంబర్ 2. ఇక్కడ తీసుకుంటే 10 నెంబర్స్ మనం ఫస్ట్ పెట్టిన ఆర్డర్ 60,000 చొప్పున కానీ 58,000 చొప్పున కొంటున్నాం. సో అక్కడ మీరు ఏం చేయాలంటే ఎంటర్ ప్రెస్ చేసి 58,000 అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే డ్రీమ్ నియో తీసుకుంటే మనం రేట్ లో మనకి డిఫరెన్స్ ఏమి లేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఐటెం లో మాత్రం డిఫరెన్స్ ఉంది. మనం 20 నెంబర్స్ ఆర్డర్ లో పెట్టాము. బట్ 18 నెంబర్సే తీసుకుంటున్నాం. సో మీరు ఇక్కడ 18 నెంబర్స్ అనే దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా సమ్ మోడిఫికేషన్స్ తోటి మనం నవీన్ మోటార్స్ సంబంధించిన ఆర్డర్ ని రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సో పర్చేజ్ చేసాం అనమాట. నెక్స్ట్
సేల్స్ ఆర్డర్ నెంబర్ 1 రిసీవ్డ్ ఫ్రమ్ ఆర్ఎస్ మోటార్స్. సో ఇప్పుడు సేల్స్ ఆర్డర్ వేయాలి. సేల్స్ ఆర్డర్ మనం ఎనేబుల్ చేయలేదు. సో సేల్స్ ఆర్డర్ని ఎనేబుల్ చేసుకుందాం ఫస్ట్. సో మీరు డైరెక్ట్గా F11 ప్రెస్ చేసినప్పుడు ఇన్వెంటరీ ఫీచర్స్లో మీకు ఇక్కడ యూజ్ సేల్స్ ఆర్డర్ ప్రాసెసింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకొని కంట్రోల్ ఏ ప్రెస్ చేద్దాం. ఇప్పుడు మనకి సేల్స్ ఆర్డరు, ఇది సేల్స్ ఆర్డరు, డేట్ వచ్చి June 1. ఆర్ఎస్ మోటార్స్ లెడ్జర్ లేదు. ఆల్ట్ సి ఆర్ఎస్ మోటార్స్ అండర్ డెటార్స్ కంట్రోల్ ఏ. అండ్ అలాగే సేల్స్ లెడ్జర్ కూడా లేదు. ఆల్ట్ సి సేల్స్ అండర్ సేల్స్ అకౌంట్స్. ఇప్పుడు నేమ్ ఆఫ్ ది ఐటమ్ యాక్టివా 3 నెంబర్స్ 65,000. యాక్టివా 3 నెంబర్స్ 65,000. లివో 2 నెంబర్స్ 75,000. లివో 2 నెంబర్స్ 75,000. సో ఈ డీటెయిల్స్ తోటి మనం ఆర్ఎస్ మోటార్స్ నుంచి వచ్చిన సేల్స్ ఆర్డర్ని రికార్డ్ చేసుకుంటున్నాం. కంట్రోల్ ఏ ఫర్ సేవ్. నెక్స్ట్ గూడ్స్ డెలివరీ టు ఆర్ఎస్ మోటార్స్ ఫర్ ఆర్డర్ నెంబర్ 1 వితౌట్ బిల్. వితౌట్ బిల్ చొప్పున మనం చేస్తున్నామంటే ఇక్కడ డెలివరీ నోట్ అనే దాన్ని వేయాల్సి ఉంటుంది June 2న. ఇన్వెంటరీ వోచర్స్లో మీకు డెలివరీ నోట్ ఆల్ట్ F8. ఇక్కడ ఆర్ఎస్ మోటార్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆర్డర్ నెంబర్ 1 కంట్రోల్ ఏ. అండ్ ఇక్కడ డెలివరీ నోట్ వేస్తున్నాము అంటే డెలివరీ అయిపోతుంది, బట్ సేల్స్ లెడ్జర్ని తర్వాత మనం మళ్ళీ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కంట్రోల్ ఏ. ఇప్పుడు కూడా మీరు స్టేటస్ చూడొచ్చు ఇంతకు ముందులాగే. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కనుక మీరు చూస్తే మీకు ఇక్కడ సేల్స్ బిల్ టు మేక్ అని కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ డిస్ప్లేలో స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీలోకి వెళ్తే సేల్స్ ఆర్డర్ అవుట్ స్టాండింగ్ అనే దాన్ని మీరు సెర్చ్ చేసుకుంటే ఆల్ ఆర్డర్స్లో ఇది క్లియర్ అయిపోతుంది. బట్ ఇక్కడ సేల్స్ బిల్స్ పెండింగ్ అనే ఆప్షన్లో మీకు ఇక్కడ గూడ్స్ డెలివర్డ్ బట్ బిల్స్ నాట్ మేడ్ అనేటటువంటి ఆప్షన్ మనకి కనిపిస్తూ ఉంటుంది. మనం సేల్స్ వేసినప్పుడు అది క్లియర్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ July 1న సేల్స్ ఆర్డర్ నెంబర్ 2 ఫ్రమ్ కేజే మోటార్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకొక సేల్స్ ఆర్డర్ వేయాలి. ఆర్డర్ వోచర్స్ సేల్స్ ఆర్డర్ కేజే మోటార్స్ లేదు. ఆల్ట్ కేజే మోటార్స్ అండ్ డెటార్స్ సేల్స్ లెడ్జర్ వేయాల్సినటువంటి ఆర్డర్ వచ్చేటప్పటికి సిబి సైన్ 10 నెంబర్స్ 70,000. సిబి సైన్ 10 నెంబర్స్ మీకు ఇక్కడ నెగిటివ్ స్టాక్ అని వస్తుంది. వై బికాజ్ మన దగ్గర ఉన్న సిబి సైన్ క్వాంటిటీ వచ్చి 7 నెంబర్స్ మాత్రమే. బట్ అంటే మన కస్టమర్ మన దగ్గర ఈ ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయని చెప్పేసి ఎక్కువ ఐటమ్స్కి ఆర్డర్ పెట్టడం జరిగింది. సో ఐటమ్స్ మనకి డెలివరీ టైంకి మనం ఇవ్వగలుగుతామని అనుకోవచ్చు. కాబట్టి ఇట్ ఈస్ జస్ట్ ఆర్డర్ కాబట్టి దీన్ని మనం రికార్డ్ చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని ఎంటర్ ప్రెస్ చేయండి. 10 నెంబర్స్ 70,000 ఈచ్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ యాక్టివా 10 నెంబర్స్ 75,000. యాక్టివా 10 నెంబర్స్ 75,000 కంట్రోల్ ఏ. ఈ రెండు కేజే మోటార్స్ నుంచి మనకు వచ్చిన కంట్రోల్ ఏ. నెక్స్ట్ సేల్స్ ఇన్వాయిస్ ప్రిపేర్డ్ అండ్ సెండ్ టు ఆర్ఎస్ మోటార్స్ బేస్డ్ ఆన్ ఆర్డర్ నెంబర్ 1. సేల్స్ ఆర్డర్ మనం ఆల్రెడీ డెలివరీ చేసిన గూడ్స్కి July 31st మనం సేల్స్ వోచర్ వేయాలన్నమాట. సో డైరెక్ట్గా మీరు సేల్స్ వోచర్ అకౌంటింగ్ వోచర్స్లో సేల్స్ వోచర్ తీసుకున్నాము. డేట్ వచ్చేటప్పటికి 31st July. కేజే ఆర్ఎస్ మోటార్ సెలెక్ట్ చేయండి. ఇందులో డెలివరీ నోట్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని మీరు కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే ఈ ఐటమ్స్ అన్ని ఇక్కడ డౌన్లోడ్ అయిపోతే కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ సేవ్ అయిపోయినట్టు. నెక్స్ట్ August 1st సేల్స్ వై ఆర్డర్ నెంబర్ 2 యాజ్ బిలో. సో ఆర్డర్ నెంబర్ 2 కేజే మోటార్స్ మనం ఇచ్చినటువంటి ఆర్డరు మనకు వచ్చిన ఆర్డర్లో 10 నెంబర్స్ అడిగారు కదా, కానీ మన దగ్గర 7 ఐటమ్స్ ఉన్నాయి. సో మనం
ఈ 5 ఐటమ్స్ మాత్రమే సప్లై చేస్తున్నాం అనమాట. సో ఆగస్ట్ 1st మనం ఏం చేయాలంటే సేల్స్ వోచర్ వేయాలి. మళ్ళీ సేల్స్ వోచర్ డేట్ వచ్చి ఆగస్ట్ 1st టు కేజే మోటార్స్. ఇక్కడ మీరు ఇక్కడ నాట్ అప్లికేబుల్ డెలివరీ నోట్, బట్ ఆర్డర్ నెంబర్ మాత్రం 2 సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయండి. ఆ ఐటమ్స్ ఇందులోకి వచ్చేస్తాయి. మీరు ఇందులో మాడిఫై చేయాలి. అంటే ఎలాగూ మనం ఫస్ట్ 10 నెంబర్స్ అనే దాన్ని తీసుకున్నాం ఆర్డర్లో, బట్ 5 నెంబర్స్ 65,000 అది ఇక్కడ మాడిఫై చేయాలి. 5 నెంబర్స్ 65,000. అలాగే ఇక్కడ కూడా 5 నెంబర్స్ 70,000. 5 నెంబర్స్ 70,000. సో కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. ఇక్కడ ఏంటంటే కొంత బ్యాలెన్స్ మనకి ఆ ఆర్డర్లో మిగులుతుంది కదా, ఈ ఆర్డర్ని వేరే ఆర్డర్తో కలిపి మనం పంపించవచ్చు, లేదంటే దాన్ని క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆగస్ట్ 2nd క్యాష్ సేల్స్ టు శివ. సో దీన్ని మనం ఫస్ట్ శివాకి సేల్ చేసినట్టుగా రాసి తర్వాత రిసీట్ రాసుకోవాలి. సో ఆగస్ట్ 2nd ఫస్ట్ మనం శివాకి సేల్స్ రాద్దాం. 2nd ఆగస్టు ఆల్ట్ సి శివ అండర్ డెటార్స్ కంట్రోల్ ఏ, ఏం అవసరం లేదు. సో సేల్స్ లెడ్జరు మనం అమ్ముతున్న ఐటమ్ వచ్చేటప్పటికి లివో 1 నెంబరు, లివో ఇవేమి నాట్ అప్లికేబుల్ 1 నెంబరు. రేట్ వచ్చేటప్పటికి 72,500 అంట. 72,500 కంట్రోల్ ఏ. సో దీన్ని కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే శివాకి ఇది సేవ్ అవుతుంది. దీని తర్వాత మనం రిసీట్ వచ్చి వేయాలి. రిసీట్ వచ్చి వేసి టు శివ 72,500 అండ్ క్యాష్ అకౌంట్. సో కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే ఇలాగ మనం క్యాష్ సేల్స్ని రికార్డ్ చేసినట్టు అవుతుంది. నెక్స్ట్ రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ ఆర్ఎస్ మోటార్స్ ఆగస్టు 31st. సో మనం రిసీట్ వచ్చర్లో ఉన్నాము. సో F2 ప్రెస్ చేయండి. 31st ఆగస్టున ఆర్ఎస్ మోటార్స్ 3,45,000 మనకి రావాల్సి ఉంది, బట్ వాళ్ళు 2,45,000 ఇస్తున్నారు. సో వన్ మోర్ క్యాష్ కంట్రోల్ ఏ. దెన్ రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ కేజే మోటార్స్ September 1st. సో మనం మళ్ళీ రిసీట్ వచ్చి వేయాలి. డేట్ వచ్చేటప్పటికి September 1st. కేజే మోటార్స్ 6,75,000 రావాలి, బట్ మనకి 5 lakhs వస్తుంది. ఎందుకు ప్రెస్ చేసి మనకి ఇస్తుంది చెక్ అన్నారు కాబట్టి మనకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ యాక్సిస్ బ్యాంక్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. పెయిడ్ చెక్ టు రాజ్ మోటార్స్. సో September 2nd అని మనం పేమెంట్ వచ్చి వేయాలి. September 2nd. సో రాజ్ మోటార్స్ మనం ఇవ్వాల్సింది 7,75,000 అవుట్ ఆఫ్ వీఆర్ పేయింగ్ 5 lakhs. 2 దగ్గర చెక్ అన్నారు కాబట్టి యాక్సిస్ బ్యాంక్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. నెక్స్ట్ పెయిడ్ చెక్ టు నవీన్ మోటార్స్ ఆన్ October 1st. పేమెంట్ వచ్చే October 1st. నవీన్ మోటార్స్ 23 lakh ఇవ్వాలి, మనం 10 lakhs ఇస్తాం. యాక్సిస్ బ్యాంక్ కంట్రోల్ ఏ. దెన్ ఎలక్ట్రిసిటీ అండ్ స్టేషనరీ ఛార్జెస్ ఆన్ October 2nd. October 2nd ఆల్ట్ సి ఎలక్ట్రిసిటీ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ వచ్చి 3,000. ఇక్కడే బై ప్రెస్ పెట్టేసి మళ్ళీ ఆల్ట్ సి ప్రెస్ చేసి స్టేషనరీ అనే దాన్ని కూడా లెడ్జర్ తయారు చేసుకోండి. కంట్రోల్ ఏ. అమౌంట్ వచ్చేటప్పటికి 2,000. రెండు కలిపి 2 దగ్గర క్యాష్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో బై ఎలక్ట్రిసిటీ, బై స్టేషనరీ, 2 క్యాష్ అకౌంట్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్ ఫ్రమ్ రాజ్ మోటార్స్ October 2nd అని మళ్ళీ మనం డైరెక్ట్ పర్చేజ్ అండి, ఇంకా ఆర్డర్స్ ఏమి లేవు, డైరెక్ట్గా రాజ్ మోటార్స్ నుంచి ఐటమ్స్ పర్చేజ్ చేసామన్నారు. సో అక్కడ పర్చేజ్ వోచర్ వేద్దాం. డేట్ వచ్చి October 2nd. October రాజ్ మోటార్స్. ఇక్కడ ఈ రిసీట్ నోట్ ఇవేమి లేవు. పర్చేజెస్ ఏం పర్చేజ్ చేస్తున్నాము? సిబి షైన్ 10 నెంబర్ 60,000. సిబి షైన్
10 నంబర్స్ అలాగే యాక్టివా 10 నంబర్స్ 70,000 70,000 సో వీటిని డైరెక్ట్గా పర్చేస్ చేస్తాం కంట్రోల్ ఏ. నెక్స్ట్ సేల్స్ టు కేజే మోటార్స్ ఆన్ అక్టోబర్ 31st. సేల్స్ వచ్చి వేయాలి 31st అక్టోబర్ కేజే మోటార్స్ కంట్రోల్ ఏ సేల్స్ అమ్మే ఐటమ్ డియో 5 నంబర్స్ 70,000 డియో 5 నంబర్స్ 70,000 అలాగే డ్రీమ్ నియో 8 నంబర్స్ డ్రీమ్ నియో 8 నంబర్స్ 90,000 నవంబర్ 1st ఆర్ఎస్ మోటార్స్ కి మళ్ళీ సేల్స్ అండి. డేట్ నవంబర్ 1st ఆర్ఎస్ మోటార్స్ కంట్రోల్ ఏ సేల్స్ ఇచ్చారు. డ్రీమ్ నియో 5 నంబర్స్ డ్రీమ్ నియో 5 నంబర్స్ అమౌంట్ వచ్చి 85,000. శాలరీ 50,000 పేమెంట్ వచ్చారు నవంబర్ 2nd. ఆర్టీసీ salaries under indirect expenses 50,000 to cash account control A. సేల్స్ ఆర్డర్ రిసీవ్డ్ ఫ్రమ్ కేజే మోటార్స్ మళ్ళీ కేజే మోటార్ నుంచి ఇంకొక ఆర్డర్ వచ్చిందంటే డిసెంబర్ 1st. సో మనం మళ్ళీ ఆర్డర్ వచ్చి వేసుకోవాలి. కేజే మోటార్స్ సేల్స్ మనకి వచ్చిన ఆర్డర్ అంటే యూనికార్న్ 3 నంబర్స్ 80,000 డియో 3 నంబర్స్ 70,000 వీటితోటి ట్రాన్సాక్షన్ ని సేవ్ చేసుకుంటాం. నెక్స్ట్ సేల్స్ డన్ కేజే మోటార్స్ ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి ఆర్డర్ 3 బేసిస్ మీద అలాగే ఇంతకుముందు కేజే మోటార్స్ నుంచి మనకు వచ్చినటువంటి ఐటమ్స్ లో 2 నెంబర్స్ మనం ఇక్కడ సప్లై చేయలేదు కదా ఫస్ట్ లో ఇక్కడ 10 నెంబర్స్ అడిగితే ఓన్లీ 5 పంపించాం కదా. సో అందులో ఉన్నటువంటి ఐటమ్స్ రెండు కలిపి ఇప్పుడు సప్లై చేస్తున్నాం అంటున్నారు డిసెంబర్ 2nd. డిసెంబర్ 2nd సేల్స్ వచ్చి వేయాలి. సేల్స్ వచ్చారు డిసెంబర్ 2nd కేజే మోటార్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ డెలివరీ నోట్ నాట్ అప్లికేబుల్ ఆర్డర్స్ లోకి రాగానే మీకు ఇక్కడ 2 and 3 రెండు కనిపిస్తాయి. సో 2 సెలెక్ట్ చేసి తర్వాత 3 కూడా సెలెక్ట్ చేసి ఎండ్ ఆఫ్ ది లిస్ట్ ఇవ్వండి. సో కంట్రోల్ ఏ ప్రెస్ చేయగానే అన్ని ఐటమ్స్ అంటే సెకండ్ ఆర్డర్ లో ఉన్న ఐటమ్స్ థర్డ్ ఆర్డర్ లో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా దీంట్లోకి డౌన్లోడ్ అయిపోతాయి. సో కంట్రోల్ ఏ ప్రెస్ ఇక్కడ డిసెంబర్ 31st టెలిఫోన్ చార్జెస్ 3,000 అన్నారు. సో మనం పేమెంట్ వచ్చి వేయాలి. డిసెంబర్ 31st పేమెంట్ వచ్చారు ఇక్కడ బై దగ్గర ఆర్టీసీ ప్రెస్ చేసి టెలిఫోన్ చార్జెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ వచ్చి 3,000 2 దగ్గర క్యాష్ అకౌంట్ కంట్రోల్ ఏ అండ్ దెన్ క్యాష్ సేల్స్ టు మిస్సెస్ రజని జాన్ 1st. సో మనం సేల్స్ వచ్చి వేయాలి. డేట్ వచ్చి జాన్ 1st ఆర్టీసీ మిస్సెస్ రజని అండర్ డెటార్స్ కంట్రోల్ ఏ అండ్ సేల్స్ లెడ్జరు ఐటమ్ వచ్చి యాక్టివా 75,000. సో యాక్టివా 175,000 కంట్రోల్ ఏ. సో ఇక్కడ దీన్ని సేవ్ చేసేయండి. ఇది క్యాష్ సేల్ అని చెప్పారు కాబట్టి దీనికి రిసీట్ కూడా వేసేయాలి. సో ఇక్కడ మనం రిసీట్ వచ్చి తీసుకుంటున్నా. సో ఇక్కడ మిస్సెస్ రజని 75,000 అండ్ బై దగ్గర క్యాష్ అకౌంట్ సెలెక్ట్ చేసి కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. నెక్స్ట్
క్యాష్ సేల్స్ టు అఖిల్ జాన్ సెకండ్న. సో సేమ్ అఖిల్కి మనం లివో అమ్మినట్టుగా చేయాలి. ఫస్ట్ సేల్స్ ఓచర్ వేయాలి. డేట్ వచ్చి జాన్ సెకండ్, ఆల్ట్ సి, అఖిల్ అండర్ డేటార్స్, కంట్రోల్ ఏ, సేల్స్, లివో, 1 నెంబరు, రేట్ వచ్చి 80,000. సో ఈ అమౌంట్ ఈ సేవ్ చేసిన తర్వాత రిసీట్ వచ్చి వేసి అఖిల్ దగ్గర నుంచి అమౌంట్ వచ్చినట్టుగా మనం రికార్డ్ చేసుకోవాలి. బై దగ్గర క్యాష్ అకౌంట్ కంట్రోల్ ఏ ప్రెస్ చేసి సేవ్ చేస్తున్నాం. దెన్ ఇంటర్నెట్ 1000 రూపీస్ అంటే జాన్ 31న పేమెంట్ వచ్చి వేయాలి. పేమెంట్ వచ్చి 31st జాన్, ఆల్ట్ సి, ఇంటర్నెట్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 1000 రూపీస్ టు క్యాష్ అకౌంట్ కంట్రోల్ ఏ. అలాగే శాలరీస్ 30,000 ఆన్ February 1st. February 1st శాలరీస్ లెడ్జర్ ఆల్రెడీ ఉంది మన దగ్గర. సో అదే సెలెక్ట్ చేస్తున్నాను. 30,000 సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేసి సేవ్ చేస్తున్నాను. సేల్స్ కమిషన్ 10,000 అంట February 2nd. 2nd February కమిషన్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 1,000 టూ దగ్గర క్యాష్ అకౌంట్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ కేజే మోటార్స్ ఆన్ March 1st. రిసీట్ వచ్చారు, డేట్ వచ్చి 1st March. కేజే మోటార్స్ రావాల్సింది 24 lakhs. సో మనకు వస్తుంది 20 lakhs. చెక్ అన్నారు కాబట్టి యాక్సిస్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. అలాగే చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ ఆర్ఎస్ మోటార్స్ అన్నారు. సో సేమ్ మళ్ళీ ఆర్ఎస్ మోటార్స్ నుంచి కూడా రిసీట్ వేయాలి. డేట్ వచ్చి March 2nd. ఆర్ఎస్ మోటార్స్ 5,25,000 రావాలి. 5 lakhs ఇస్తున్నారు. అండ్ యాక్సిస్ బ్యాంక్, బై యాక్సిస్ బ్యాంక్ కంట్రోల్ ఏ. దెన్ చెక్ ఇష్యూ టు రాజ్ మోటార్స్ 10 lakhs అంట. పేమెంట్ వచ్చారు 31st March. రాజ్ మోటార్స్ 15,75,000 ఇవ్వాలి. 10 lakhs ఇస్తున్నాం. చెక్ అన్నారు కాబట్టి యాక్సిస్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. నెక్స్ట్ చెక్ ఇష్యూ టు నవీన్ మోటార్స్ 7 lakhs అండ్ క్యాష్ పేమెంట్ 3 lakhs అంట. అంటే నవీన్ మోటార్స్ ఇవ్వాల్సిన అమౌంట్లో 7 lakhs ఏమో చెక్, 3 lakhs పేమెంట్ ఇచ్చాం. సో బై నవీన్ మోటార్స్ టోటల్ 10 lakhs ఇవ్వాలి. సో అందులో యాక్సిస్ బ్యాంక్కి 7 lakhs ఇస్తున్నాము. ఇక్కడ కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. 2 దగ్గర క్యాష్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుని 3 lakhs తీసుకున్నాం. సో బై నవీన్ మోటార్స్ 2 యాక్సిస్ బ్యాంకు 2 క్యాష్ అకౌంట్. ఇలా టోటల్ మనకి ఇచ్చినటువంటి డెనిస్ మోటార్స్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేసేసిన తర్వాత మీకు వచ్చేటటువంటి బ్యాలెన్స్ షీట్ అయితే ఇది. నేను ఆల్ట్ F1 ప్రెస్ చేసి ఎక్స్పాండ్ చేస్తున్నా. మీకు రావాల్సినటువంటి ఆన్సర్ ఇది. అండ్ అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకోండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎక్స్పాండ్ చేస్తున్నా చూడండి ఒకసారి. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అలాగే స్టాక్ సమ్మరీ ఇది యాక్చువల్లీ. దెన్ డిస్ప్లేలో ట్రయల్ బ్యాలెన్స్ ఇది. ఓకే, థ్యాంక్ యూ.